తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం విజయనగరంలో పరిస్థితి చూస్తున్నాం కదా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ హిస్టరీకి సంబంధించిన మూవీ మరి కాసేపట్లో సందడి చేయబోతుంది. సో ఇక్కడ ఫ్యాన్స్ జోష్ అంతా చూశారు కదా. అభిమానులంతా కూడా తమ అభిమానాన్ని ఏ విధంగా చాటుతున్నారో ఒకసారి చూస్తుంటే మనకి అర్థమైపోతుంది. సో ఒకసారి మాట్లాడదాం. మరి కాసేపట్లో మూవీ రిలీజ్ కాబోతుంది కదా. మరి కాసేపట్లో మూవీ రిలీజ్ కాబోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఎదురు చూస్తున్న మూవీ. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సినిమా విడుదలైనందుకు. మాకు 5 సంవత్సరాల గ్యాప్ ఈ సినిమా కోసం. దాంట్లో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మీ సినిమా చూస్తున్నాం. ఇంకా ఈరోజు విజయనగరంలో ఇంత ఘనంగా ఈ సినిమా ఈరోజు అవుతుందంటే దానికి కారణం అభినవ్ విక్రమ్ గారు. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. 5 సంవత్సరాలు మాకు ఆదుకున్నాడు ఎవరు లేడు. అభినవ్ విక్రమ్ గారు మాకు వచ్చి ప్రతిదానికి దొన్ను ఉన్నారు. మాకు చాలా పవర్ స్టార్ సినిమా హిట్ అది. ఆ సినిమా కోసం మనం చెప్పక్కర్లేదు. సినిమా హిట్. సినిమా ఇంకా చూడక్కర్లేదు. చారిత్రాత్మక యుద్ధం గురించి జరుగుతున్న మూవీ అంతా కూడా. సో అప్పటి విశేషాలు మనం ఎప్పుడు కూడా ఈ రోల్లో పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు. 5 సంవత్సరాలుగా అంటే ఒక నాయకుడిగా అదే విధంగా ఒక నటుడిగా ఈ 2 విధాలుగా కూడా మెప్పించబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్ ఎప్పుడు చేయలేదు. ట్రైలర్తోనే 70% సినిమా అనుకుంటే మనం అందరం చూసాం. ముందుగా ఇప్పుడు తెర మీద చూస్తాం. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ కి పిచ్చెక్కిపోతారు జనం. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ కి పిచ్చెక్కిపోతారు జనం. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా తర్వాత మొత్తం అన్ని ఫైట్లు అతనే స్టంట్ కొరియోగ్రాఫర్. 18 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు స్టంట్ కొరియోగ్రాఫర్. దానికి 57 రోజులు అతనే దగ్గరుండి షెడ్యూల్ మొత్తం చూసుకున్నారు. ఆ కష్టం మనకు తెలుస్తుంది. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కొడితే ఎలాగుంటుందో మొత్తం తెలుగు రాష్ట్రాలంటే తెలుస్తుంది. ట్రీజర్ చూసాము, అదే విధంగా ట్రైలర్ చూసాము. ఒక అభిమానుడు చూడండి ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు మూవీ నటించిన జాను మూవీ, అదే విధంగా జనసేన. సో ఈ అభిమానం ఇంత కన్నా అంటే గుండెలపై ఎంత అభిమానం ఉందో కూడా చూడొచ్చు. సో ట్రీజర్ చూసారు, ట్రైలర్ చూసారు, గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఎలా ఉంది అంటే ట్రీజర్ చూసిన తర్వాత ఫీలింగ్? ఈరోజు అందరూ టికెట్ల రేట్లు పెరిగాయి 700, 800 అని చెప్తున్నారు. టికెట్ రేట్లు జనసేన అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ డబ్బుల కోసం అయితే చూడట్లేదు. ఎందుకని అంటే ఆ డబ్బులు మళ్ళీ తిరిగి పేద ప్రజలకి వెళ్తాయని చెప్పేసి ఒక ధీమాతో ఇదంతా కలిపి ఈరోజు 1000 రూపాయలు చేస్తారు. ఒక షో కాదు 10 షోలు కూడా చూసారు. నాయకులు జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఉన్నారు. కట్టికాలే అంతవరకు పవన్ కళ్యాణ్ అభిమానులుగానే ఉంటాం. జనసేన జెండా మోస్తూనే ఉంటాం ఇప్పటికీ కూడా. జై జనసేన, జై జనసేన. నిన్నటి నుండి చాలా యాంగ్జైటీగా అంటే ప్రత్యేక పూజలు చేస్తున్నారు, బైక్ ర్యాలీస్ చేశారు. సో గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా లేదు. అంటే మూవీ గురించి ఆశగా ఎదురు చూసాం కాబట్టి ఇన్ని ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. మిగిలిన జనరేషన్ అంటే ఇప్పుడు మా అన్నాళ్ళందరూ అంతా చూశారు. పవర్ స్టార్ అంటే ఏంటో చూశారు. మాకంటూ డైరెక్ట్గా వచ్చిన ఫిలిం హరిహర వీరమల్లు. ఇప్పుడు మేము కల్ట్స్గా ఉన్నప్పుడు మేము చూపిస్తాం. తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు అనే పదం ఎందుకు వాడతామో నిరూపిస్తాం. ఒక్కొక్కరికి రోడ్ల మీద పండేస్తాం. కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తాం. జై పవర్ స్టార్. డైరెక్షన్ పై, అదే విధంగా కొరియోగ్రఫీ పై, అదే విధంగా మ్యూజిక్ పై కూడా ఎలా ఉంది అంచనాలు? యాక్చువల్గా నిజం చెప్పాలనుకుంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ పరంగా ఎంఎం కీరవాణి గారు చాలా సాయం చేశారు. ఎంఎం కీరవాణి వారి వల్లే చాలా అంటే చాలా సాంగ్స్ కానీ ఆ బీజిఎం కానీ మొన్న వచ్చిన ఎవరిది కానీ అన్నీ మొత్తం అంతా ఆల్బమ్ మొత్తం భలే ఇచ్చారు. సినిమాకి మాత్రం చాలా చెప్తున్నాం అందరి తరఫున. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి, నిధి అగర్వాల్ గారికి, మిగిలిన వాళ్ళందరూ ఎలా చేసినా ప్రమోషన్స్ ఆమె వంతుగా ఆమె వచ్చి నిన్న నైట్ కూడా ట్విట్టర్ స్పేస్ 1 గంట వరకు కండక్ట్ చేసి మరి సినిమా కోసం ప్రమోషన్ చేశారు. ఆవిడ ఈరోజు మళ్ళీ కళ్యాణ్ బాబు గారు వైజాగ్ వచ్చి వైజాగ్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అన్నింటికి ఇప్పుడు వచ్చి కళ్యాణ్ గారు ప్రత్యేకంగా తన సినిమా కోసం ఎప్పుడు ప్రమోషన్స్ చేయలేదు. ఈ సినిమా కోసం, ఈ పర్టికులర్ సినిమా కోసం ఏఎం రత్నం గారి కోసం చేస్తున్నారు. ఈ సినిమా ఎలా అయినా హిట్ అవుద్ది చూసుకుంటాం. మా ఫ్యాన్స్ కాదు మా బాధ్యత. సార్ ఎక్కడ కూడా
అంటే డిసిప్లైన్గా ఒక పొలిటీషియన్గా, అదేవిధంగా ఒక యాక్టర్గా, డిసిప్లైన్ పొలిటీషియన్గా, అదేవిధంగా ఒక యాక్టర్గా డిప్యూటీ సీఎం హోదాలో మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ చూడబోతున్నారు. సో అది ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒక మంచి నాయకుడిని చూశారు, అదేవిధంగా ఒక నటుడిని కూడా చూశారు, ఎలా అనిపిస్తుంది? మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల్లో దిగకముందు ఒక రాక ఈ సినిమా ఎంజాయ్ చేసాము. ఈరోజు ఇది ఫస్ట్ టైం మాకు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండదని ఎన్నిక నుంచో గెలిచిన తర్వాత పదవులు ఉన్న తర్వాత మా ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఎంజాయ్గా, అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మేము ఈరోజు పండుగ జరుపుకుంటున్నాం. గత కొన్ని రోజులుగా ఒక సాంగ్ కూడా వైరల్ అవుతుంది, అదేవిధంగా ఒక వజ్రం కోసం ఇంకో వజ్రం వెళ్తుంది. సో ఇదంతా కూడా మనం ఎలా చూడొచ్చు అంటే ఒక్కొక్క వర్డ్స్ కూడా చాలా అంటే ఎమోషనల్గా కావచ్చు, ఈ పీరియాడిక్ హిస్టరీకి సంబంధించి కావచ్చు, చాలా కనెక్ట్ అవుతున్నాయి. ఎలా చూడొచ్చు? మాకు పవన్ కళ్యాణ్ గారు మనకి ఆల్ ఇండియాకి దొరికిన పెద్ద కోహినూరు వజ్రం అయితే మా విజయనగరానికి ఇంకో వజ్రం వచ్చిందండి. ఆయన అవనా విక్రమ్ గారు. ఆల్రెడీ ఆఫ్రికాలోనే ఆ సినిమా రిలీజ్ అయిందంట, 10కి రేటింగ్ వచ్చింది. తెలుగు రానివాడు కూడా అక్కడ చూస్తే, ఈరోజు వార్తల్లో చూస్తే గూజ్ బంప్స్ వస్తాయి. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే బాలయ్య బాబు కూడా ఉన్నారు. సూపర్. మరి అతని ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే గూజ్ బంప్స్ వచ్చేస్తాయి ఒకరికి. 5 years నిరీక్షణ, ఒకటి కాదు రెండు ఒక 6 years బ్యాక్ భీమనాయక్ అనే మూవీ రిలీజ్ అయింది మేడం. అదే టికెట్స్ మాకు 10 రూపాయలకి 20 రూపీస్ 30 రూపీస్ కూడా చాలా వరకు మేము ఫ్యాన్స్ అని చాలా బాధపడ్డాం. అంటే చాలామంది ఫ్యాన్స్ కూడా, హీరోస్ ఫ్యాన్స్ కూడా చాలామంది కలెక్షన్స్ అవి ఇవి అని చెప్పుకునేవారు. మాకు ఒక 5 years బిఫోర్ 3 years బిఫోర్ ఏంటంటే మాకు రికార్డ్స్ అనేవి ఉండేవి కాదు. ఈరోజు మా అన్న డిప్యూటీ సీఎం అయ్యారని కాదు, కానీ మాకు ఒక రేట్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల ఏంటంటే మాకు చెప్పుకునే రేట్లు అంటే మేము కలెక్షన్ మా అన్నికి ఇది ఉంది అని చెప్పుకునేటట్టు ఇప్పుడు మేము కొన్ని 100 కోట్లు ఆయనకంటూ మా అందరూ గిఫ్ట్గా మా ఫ్యాన్స్ అంతా ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ఈరోజు ఒక 5 years ఒక 2 years ముందుకు ఇప్పటి వరకు జనసేన అనే వీధిలో అనేది ఇప్పుడు ఇక్కడ విజయనగరం ఇప్పుడు లేదు. ఈరోజు జనసేన అనే పార్టీ జెండా పట్టుకున్నామంటే అది యవన విక్రమ్ గారి తరపున. ఈరోజు ఒక బైక్ ర్యాలీ కానీ ఏదైనా సరే జరుగుతుందంటే అది యవన విక్రమ్ గారే. ఆయన వల్లే చాలా వరకు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కూడా కాళ్ళు ఎగరేసుకున్నట్టు తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయన లేకపోతే ఇంతమంది బ్యాచ్ ఇక్కడికి వచ్చి ఇలా ఉండరు. అదే ర్యాలీ అదే అన్ని ఆయన చాలా దగ్గర నుంచి చేయిస్తున్నారు. ఆయనకి మాత్రం చాలా థ్యాంక్ యూ. ఈ విధంగా చెప్తున్నాం. మాట్లాడితే రికార్డ్స్ అంటారు. అసలు ఆ రికార్డ్స్ అంటే ఏంటో చెప్తాను. అసలు సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్ అయిన సినిమా బాలు. అలాగే మన గుడుంబా శంకర్ సినిమా ఫస్ట్ టైం విజయనగరం థియేటర్లో 4 థియేటర్లో రిలీజ్ అయిన సినిమా గుడుంబా శంకర్. అలాగే ఫస్ట్ 25 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా జానీ. రికార్డులు అంటే రికార్డుల కోసం ఎవరు మాట్లాడకండి. రికార్డ్ అంటే పవర్ స్టార్ అంటే రికార్డ్స్. సార్ ఆయనే స్వయంగా వచ్చి హైప్ లేదు అన్నారు. కానీ ఒక్కసారి బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్ క్యాప్లో పెడితే ఒక్క టికెట్ కూడా ఎవరికి దొరకట్లేదు. ఆల్రెడీగా 50 కోట్లు అడ్వాన్స్ గ్రాస్ వచ్చేసింది. దట్ ఈస్ పవర్ స్టార్. ప్రమోషన్స్ కోసం ఆయనే రంగంలోకి దిగారు. సో మూవీపై మరింత హైప్. ఎక్కడైనా పవన్ బానియా గత 1 week నుండి చూస్తున్నాం. పవన్ బానియా గూస్ బంప్స్ తోటి ప్రతి ఒక్కరు కూడా మూవీ సక్సెస్ సాధించాలని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకటే మాట, గత 5 సంవత్సరాలుగా సినిమా డిలే అవటం వల్ల హైప్ లేదు అంటున్నారు. ఇలాంటి 5 సంవత్సరాలు డిలే అయిన సినిమా ఇంకే హీరో తీయమనండి. అప్పుడు ఆ సినిమాకి ఏ హైప్ ఉందో మా సినిమాకి ఏ హైప్ ఉందో మీరే చూసి చెప్తారు. సినిమాలో దమ్మేంటనేది, మా పవర్ స్టార్ దమ్మేంటనేది తెల్లవారు చూపిస్తాం. చూశారు కదా, ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే విధంగా డిప్యూటీ సీఎం అభిమానులు ఏ విధంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా. మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ హిస్టరీకి సంబంధించిన మూవీ గ్రాండ్ సక్సెస్ సాధించాలని మనమంతా కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.